ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం యేసయ్య శిష్యుల పేర్లు మనం చూద్దాం. 12 మంది అపోస్తలు పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రియ, జబదీయ కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫయు కుమారుడగు యాకోబు, తర్మది మారుపేరు గల లెబయు, కానానీయుడైన సీమోను, ఆయనకు అప్పగించబడిన ఇస్కరేతు యోధ. ఈ యోధ దొంగ కాబట్టి అతని స్థానంలో అందరూ మత్తయిని ఎన్నుకుంటారు. కానీ దేవుడైతే అపోస్తుడైన పౌలును తన శిష్యుడిగా ఎన్నుకుంటాడనమాట. పిల్లలు, ఈ 12 మంది అపోస్తులను, ఆయన శిష్యులను మనం చూసాం కదా. ఈరోజు వారి పేర్లు మనం తెలుసుకున్నాము, నేర్చుకున్నాం. అర్థమైందా? యేసయ్య 12 మంది శిష్యులు అనమాట. వీరందరూ కూడా ఈరోజు పాఠాంశం అదనమాట. ఆయన శిష్యుల పేర్లు మీరు తెలుసుకున్నారు. సరేనా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు.